చిత్తూరు జిల్లాలో 10 షాపులు మా 7 కులస్తులకి కేటాయించడం జరిగింది. దాంట్లో మా కులస్తులందరూ ఒరిజినల్గానే అన్ని తహసీల్దారుల ఆఫీసులకు పోయి మేము ఎవరికైతే సర్టిఫికేట్ ఇస్తామో వాళ్ళకే ఇవ్వాలనేసి జెన్యూన్గా చెప్పడం జరిగింది. కలెక్టర్కి చెప్పడం జరిగింది, ఆర్డీఓలకి, తహసీల్దార్కి, అన్ని మన జిల్లాలో అందరికీ చెప్పడం జరిగింది. దీంట్లో మా కులస్తులు 50% న్యాయం జరిగింది. ఈరోజు అప్లికేషన్ వేసే అవకాశం కలిగించింది. ఇంకా 50% అగ్ర కులస్తులు పాప మా కులస్తులు అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలోనో, వాళ్ళ బంకుల్లోనో, వాళ్ళ షాపుల్లోనో పని చేసుకుంటా ఉంటే ఆ అమాయకుల్ని వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళ దగ్గర సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు ఈరోజు ఇది చిత్తూరు జిల్లాలో 50% అగ్ర కులస్తాలు వేసినారు. ఎగ్జాంపుల్, ఒక పొలంనేరుకి 2, పుంగునూరుకి 2, చిత్తూరులో 15-20 అప్లికేషన్లు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టోటల్గా ఒక 50 అప్లికేషన్లు అగ్ర కులస్తులు. ఎవరని చెప్పలేము, అందరికీ తెలుసు. పాపము అమాయకులు బలైనారు. మాకేదో గవర్నమెంట్ అవకాశం ఇస్తే గీత కార్మికులు అందరూ బతకాలనేసి చంద్రబాబు నాయుడు ఒక స్కీమ్ తెచ్చి 10% ఇచ్చి మాకు మీరంతా యూజ్ చేసుకోండి అనేసి 50% రెంటాలు ఇస్తే ఇది ఓరో లేక మిగతా షాపులోలు అంతా వాళ్ళు యూజ్ చేసుకుని ఈరోజు 50% అప్లికేషన్లు అగ్ర కులస్తులు ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు ఇలా ఎల్లుండి మేము ఏ షాప్కి అబ్జెక్షన్ చెప్తామో దాన్ని కలెక్టర్ గారు 100% దాన్ని క్యాన్సిల్ చేసి మా కులస్తులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జిల్లాలో ఉండే 7 కులస్తులంతా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇతను ఈడి గౌడ్ కాదు, ఒకవేళ ఈడి గౌడ్ అయినా ఇతను పాపం వారి ఒక అగ్ర కులస్థానం పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తా, నీ పట్టా క్యాన్సిల్ చేస్తా, నిన్ను ఊరేసి తరుపుతానరా అని చెప్పి ఆయన తహసీల్దార్కి ఫోన్ చేసి ఒక సర్టిఫికేట్ అతని పైన తీసుకోవాలి. జెన్యూన్గా సర్టిఫికేట్ ఉన్నా కూడా పాపం అతను ఏమి చేయలేకుండా అతని దగ్గర పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గీత కులాలకు 10% రిజర్వేషన్ రాష్ట్రం మొత్తం మీద కల్పించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాకు 10 షాపులు కేటాయించినందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మా జిల్లా ఈడి గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇందులో కొన్ని అవకతవకలు జరిగింది. రిజర్వేషన్ అమలులో ఇక్కడ పెద్ద పంజాని అనే మండలం ఉంది. అందులో గౌండ్లు ఎవరు అక్కడ లేదు. ఆ మండలం మొత్తానికి అక్కడ రిజర్వేషన్ కల్పించడం అది చాలా దారుణం. జనాభా మా కులం లేని జాగాలో, స్థలంలో గౌళ్ళకు ఒక షాప్ పోయిందంటే దాని కొంతమంది బెనామీ పేరుతో గౌండ్ల సృష్టించే సర్టిఫికేట్ను కొంతమంది అగ్ర కులస్తులు వేసి ఉన్నారు. దానిపైన సమగ్ర విచారణ జరిపి జిల్లా కలెక్టర్ గారు గారి తర్వాత ప్రజాప్రతినిధులు మాకు అండగా ఉండి మా యొక్క గీత కులాలకు అందవలసిన రిజర్వేషన్ ఫలితాలను మాకు అందే విధంగా మా బలహీన బడుగు వర్గాలు గీత కార్మికులు శ్రమించి బాధపడుతున్న తరుణంలో మాకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. కాబట్టి గీత కార్మికులు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా చేయాలి. కొంతమంది పెత్తందారులు అయితేనేమి, అగ్రకులాల వర్ణాలు అయితేనేమి, మా కొంతమంది గీత కులస్తులు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కూలీలను పావుగా వాడుకొని వారి యొక్క కులం సర్టిఫికెట్ను కబ్జా చేసుకొని వారికి ఉన్న షాపులు వాళ్ళ పేరుతో వేయడం జరిగింది. కానీ వారిలో పాపం ఆ రోజుకు కూలి చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు ఏ విధంగా వస్తుంది? మా కులాన్ని అడ్డం పెట్టుకొని అగ్ర కులస్తులు మమ్మల్ని కబ్జా చేసి మా యొక్క రిజర్వేషన్ ఫలితాలను వాళ్ళ తండ్రుకోపోతూ ఉంటే ప్రభుత్వం మాకు ఏం న్యాయం చేసినట్టుగా? దీనిపైన ప్రభుత్వం స్పందించి నిజమైన గీత కార్మికులకు, నిజమైన ఈడు కులస్తులకు మాత్రమే ఈ ఫలాలు అందే విధంగా మీరు చేయాలని మా జిల్లా గౌడ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఈ టెండర్ల విషయంలో సమగ్ర విచారణ జరిపి, అంటే ఈడికి కులస్థాయిలో వాళ్ళ పేరు వేసుకుంటారు కానీ వెనక బ్యాక్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫలాలు పొందేది వాళ్ళు, మా పేరుతో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది కానీ అభివృద్ధి ఫలాలు మాత్రం తన్నుకోబోతున్నారు.
కాబట్టి దీన్ని గమనించి కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మా పక్షాన నిలబడి, మా గీత కార్మికుల పక్షాన నిలబడి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పి మహేంద్రన్, రాష్ట్ర మాజీ గీత కార్మిక డైరెక్టరు. మేము ఎంతోమంది ఈ వృత్తి చేసుకుంటా ఉండి మా వాళ్ళంతా వృత్తి కోల్పోయి వలసలు వెళ్ళిపోయినారు. దాని మీద ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మా గీత కార్మికులకు, ఈడు కులస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మాకు 10% రిజర్వేషన్ కల్పించినారు. మాకు వాళ్ళకు వందనాలు తెలుపుకుంటున్నాము. కానీ ఈ జిల్లాలో మేమందరము వలసలు పోయిన వాళ్ళందరినీ కూడా పిలిపించి అందరూ వాళ్ళ సమానంగా ఒకరు లబ్ధి పొందాలనే ఉద్దేశం లేకుండా అందరూ గీత కార్మికులు, పేదోళ్ళకి అందరినీ కూడా కలుపుకొని అందరికి వచ్చిన దాంట్లో అందరూ పావలా కానీ 10 రూపాయలు కానీ సమంగా న్యాయం చేయాలని జిల్లాలో ఉండే వాళ్ళందరినీ కూడా మేము సమావేశపరిచి నెలగా మాట్లాడుకొని మేము అందరికీ లబ్ధి కూరే విధంగా చేయాలనుకుని చేసినాము. కానీ ఈరోజు కొన్ని చోట్ల ఇప్పుడు పెద్ద పంజాని మా కులస్తులే లేదు, అక్కడ గౌండ్ల అని ఇచ్చినారు. ఆ గౌండ్ల కులస్తు అక్కడ లేదు. మేము కలెక్టర్ గారికి కూడా చెప్పాము, ఈఎస్ఐ కూడా చెప్పినాము, అక్కడ లేదు అంటే సరే అక్కడ మేము గవర్నమెంట్కి రాస్తాము, మరి రాసి దాన్ని రద్దు చేసి ఆ అవకాశం వస్తే మీకు కల్పిస్తామని కూడా అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇంతవరకు కూడా ఉండి పూర్తిగా కొంతమంది అధికారులు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి మా అమాయకులు, మా గీత కార్మికులు అప్పుడే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా కొంతమంది వాళ్ళ దగ్గర ఏదో ఎప్పటి నుండో వాళ్ళు కూలీ నాలా చేసుకుంటా అంటాం, వాళ్ళని బెదిరించి మీకు మేము ఏదో ఇస్తాము, మాకు ఇవ్వండి సర్టిఫికెట్లు తీసుకొని అట్లా లేదంటే మిమ్మల్ని అట్ట చేస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని ఈరోజు 50% మొత్తం చిత్తూరులో వేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకుపోతాము. దీనిపై అధికారులు, కలెక్టర్ కానీ అందరూ కూడా మేము తీసుకుపోయిన విధంగా వచ్చి అన్ని చూపించి మొత్తం కూడా బోగస్గా చేసి వేసిన దాన్ని రద్దుపరిచి తిరిగి మాకు అవకాశం కల్పించాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము చంద్రబాబు నాయుడు దృష్టికి ఎక్సైజ్ కమిషనర్ కానీ, ఎక్సైజ్ మినిస్టర్ కానీ, లోకేష్ బాబు గారు వాళ్ళందరికీ కూడా మేము దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయే వాళ్ళ దృష్టికి తీసుకుపోదామని కూడా, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని కూడా తెలియజేసుకుంటున్నాం.